ఈ న్యూస్ మన ఊరు మన వార్తలు. వెబ్ న్యూస్ ఛానల్. మచిలీపట్నంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సత్య కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో వాసవి వనితా క్లబ్ సంబంధించిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో, వేషధారణలో, నృత్యాల్లో తదితర అంశాల్లో మహిళలు ఉత్సాహభరితంగా పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రజ అండి. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. అండ్ నేను ఎంచుకున్న థీమ్ వచ్చేసి తమిళనాడు. సో తమిళనాడు ఎందుకున్నానంటే లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు లైక్ సిస్టర్స్ కాబట్టి సో మన ట్రెడిషనల్ గుర్తుపెట్టుకొని తమిళనాడు నేను అవనిగడ్ నుంచి వచ్చానండి. నేను ఈరోజు తీసుకున్న థీమ్ ఉత్తరాఖండ్ థీమ్ అని నేను ఎందుకు తీసుకున్నానంటే మన భారతదేశం దేనికి ఫేమస్ అండి? దేవాలయాలకి. అలాంటి దేవాలయాలు చాలా
మహిళా దినోత్సవం వేడుకలు జరిగినాయండి. మాగల్లో మహిళా దినోత్సవ వేడుకలు మన చిట్టిపాలెం సత్య కన్వెన్షన్ లో. ప్రతిసారి ఒకే రకంగా ఉంటే ప్రోగ్రాము బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే కొత్తగా ఆడవాళ్లలో ఉన్న టాలెంట్ ని బయటికి తీయడం కోసం స్టేట్ థీమ్ అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేశాము. మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక లేడీ వచ్చి ప్రెజెంట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనకు అన్ని తెలియవు కదా, జనరల్ గా మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ అలాగే తెలుస్తాయి. అలా కాకుండా మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి, వాటికంటే ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది, వాళ్ళ వేసుకునే అటైర్ లో కూడా ఉంటుంది. అందుకని ఆ కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రతిభకు తగ్గట్టే బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ స్టేట్స్ కాంపిటీషన్ జరిగిందండి, చాలా బాగా జరిగింది. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ కల్చర్స్, వాళ్ళ పద్ధతులు అందరికీ తెలియాలని చెప్పి చాలా బాగా కండక్ట్ చేశారండి. మహిళలుగా మేము అంతే ఇదిగా స్పోర్టివ్ గా తీసుకుని పార్టిసిపేట్ చేశాము. నాదైతే థీమ్ గోవా అండి. గోవా అంటే జనరల్ గా వేరే వేరే ఆలోచనలు ఉంటాయి, కానీ లేదు, ఇది ఒక ట్రెడిషన్ మన అందరూ చూడాలని నేను వేసుకున్నానండి. వాళ్ళ ఎప్పుడు ఇంట్లో ఉండి నార్మల్ గా లేడీస్ అందరూ ఇంట్లో ఉండి ఏమీ లేక అని ఆలోచించిన వాళ్ళకి ఇది ఒక టైప్ ఆఫ్ మంచి ఎంటర్టైన్మెంట్. వాళ్ళలోంచి మేము ఇలా చేయగలమా అని ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటది. ఇది చాలా మంది, నేను యాక్చువల్లీ అనుకోలేదు ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తారని. చాలా బాగా చేశారు, చాలా ఎంకరేజ్మెంట్, మాకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఇచ్చింది ఇది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలా కేరళ, కాశ్మీర్, అలా అని చెప్పాను, గోవా, అలా అన్ని రాష్ట్రాలు వచ్చారండి. సో ఈ రోజు మాగంలో ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ని సత్య కన్వెన్షన్ మచిలీపట్నంలో జరుగుతున్నారండి. సో ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 వరకు చాలా మంది మహిళలు, అంటే సుమారుగా 500 మహిళలు పార్టిసిపేట్ చేసి మార్నింగ్ నుంచి రకరకాలైన హౌసీ గేమ్స్ అవన్నీ ఆడుతున్నారండి. దీంట్లో భాగంగా ఒక కార్యక్రమం కింద స్టేట్ థీమ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి. దీంట్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళు ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఆ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఆ డ్రెస్ గెటప్ ఎందుకు వేసుకున్నారు అన్న రీజన్ తో సహా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈ కార్యక్రమానికి 1, 2, 3 ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది, అండ్ కన్సోలేషన్స్ అండ్ పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో రకరకాల హౌసీస్, గోల్డ్ హౌసీ, సిల్వర్ హౌసీ, ఫర్నిచర్ హౌసీ, ఎలక్ట్రానిక్ హౌసీ అండ్ డివోషనల్ హౌసీస్, ఇలా డిఫరెంట్ థీమ్స్ తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మహిళలందరినీ ఒకటే చోట గ్యాదర్ చేసి సరదాగా కాసేపు ఈ రోజంతా ఎంటర్టైన్ చేస్తూ ఉమెన్స్ డే ని మార్చి 8 జరిగిన ఉమెన్స్ డే ని ఫిబ్రవరిలోనే జరుపుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.